నల్గొండ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీనియర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మానవ మృగాలు ఒక డాక్టర్పై జరిపిన దుశ్చర్యకు యావత్ భారతదేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోల్కతాలో జరిగిన సంఘటనకు నల్గొండలో ఒక రోజు మేము అత్యవసర సర్వీసులు మినహా అన్ని సర్వీసులు డ్యూటీలు బంద్ చేసి మాకు రక్షణ కావాలని జరిగిన సంఘటనకు అందరం కూడా నిరసన తెలుపుతూ అనంతరం హాస్పిటల్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ తీయడం జరిగిందని, నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు రాని పరిస్థితి. మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, నేరస్తుడికి ఉరిశిక్ష వేయాలని కోరుతున్నాం. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా భారతదేశంలో ఇలాంటి నిందితులకు సరైన శిక్ష పడాల్సిందే అని, ఆడవాళ్లకు ఎక్కడా కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి నెలకొందని, మేము డాక్టర్స్గా ఇది చేయడం లేదు, ఒక మహిళకు జరిగిన అన్యాయానికి నిరసనగా దేశవ్యాప్తంగా మేము ఒకరోజు బంద్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం, మాకు న్యాయం జరగాలి. ఏ చిన్న విషయంలో కూడా ముందుకొచ్చే మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? మేం చెబుతున్నది ఒక్కటే, అన్ని సంఘాలు కూడా బయటకొచ్చి నిందితుడికి శిక్ష పడేలా చేయాలని, యావత్ ప్రజల్లో కూడా ఈ సంఘటనపై స్పందన రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారాణి, డాక్టర్ రమేష్, రమావతి, డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ విజయ్ కుమార్, సంతోష్ రెడ్డి, డాక్టర్ విఠల్ బాబు, డాక్టర్ సుచరిత, డాక్టర్ గౌరీశ్రీ, డాక్టర్ హేమలత, డాక్టర్ లీలావతి, డాక్టర్ శశాంక్, డాక్టర్ లావణ్య, డాక్టర్ లాలిత్య, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. మరి హత్య చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో జరిగినాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే భారతదేశంలో స్త్రీలను మరి ఒక దేవతలాగా వర్ణించుకుంటాం, మన తల్లిని ఒక సృష్టిలాగా భావిస్తుంటూ, స్త్రీని ఒక సృష్టిలాగా భావిస్తుంటాం. మన మధ్యలోనే ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎంత అవేర్నెస్ పెట్టినా కూడా మహిళ ఇంటికి శక్తి అంటాం, దేవత అంటాం, అయినా కూడా మహిళల పట్ల అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు ఒక తీరని లోటు. ఒక డాక్టర్ విధుల్లో, ఒక స్త్రీ విధుల్లో చేస్తున్నప్పుడు మరి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని డాక్టర్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. తన చిన్నారి బిడ్డలు ఎంతో దూరాలు చదివించి సమాజంలో సేవకు పంపించినట్లయితే మరి ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకే కాదు మా అందరికి దూరంగా వెళ్ళిపోయింది. సో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఖచ్చితమైన యాక్ట్, ఒక గట్టి యాక్ట్ తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితే ముందు ఎవరో సాహసం చేయాలని చెప్పేసి మరి మేము పోరాడుతున్నాం. ఈరోజు అసోసియేషన్ నల్గొండ, లాలిత్య, డాక్టర్ ప్రవీణ్, అట్లాగే డాక్టర్ శశాంక్, డాక్టర్ రాజేశ్వరి వైస్ ప్రెసిడెంట్, మరో సీనియర్ డాక్టర్ విఠల్ అండ్ డాక్టర్ సంతోష్, వీళ్ళంతా కూడా ముందుకు వచ్చేసి దీని తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఇంకా మా స్టాఫ్తో సహా వచ్చి చిన్న ర్యాలీలాగా కూడా తీద్దాం అనుకున్నాం. మరి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మేము చెప్పే ప్రతి మాటలో కూడా ఏమైనా అర్థవంతమైంది, ఇది మనం చేయాలి, ఖండించాలన్న భావన మీకు కలిగితే ఖచ్చితంగా మీకున్న నైపుణ్యంతో, మీ జర్నలిజం నైపుణ్యంతో దీన్ని చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్లు మీరు రాసి ప్రచురణ చేయాలని చెప్పేసి మరి తెలుస్తున్నాను. మరో సీనియర్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ లీలావతి గారు కూడా వచ్చారు. మేమంతా ఈరోజు క్లినిక్స్ మూసేసినాం, ఎక్కడ కూడా ఏ ఓపీ చూడట్లేదు, ఎవరిని కూడా మరి నిజంగా ఖచ్చితంగా ఒక ఆపరేషన్ అవసరం, సిజేరియన్ అవసరం అంటే వాళ్ళు చేసుకునే వస్తున్నారు మా విధులు. సో దేశవ్యాప్తంగా జరిగే ఈ ఖండంలో కూడా మేము కూడా ఏమైనా భాగస్వామ్యం అయిందని చెప్పేసి మాతో సహకారం చేస్తున్న జూనియర్ డాక్టర్స్ కూడా నేను ప్రత్యేకమైన అభినందన ముందు దిశ, నిర్భయ ఇలాంటి ఘటనలు జరిగినాయి. ప్రతిసారి కూడా దేశవ్యాప్తంగా ఒక రకమైన ప్రొటెస్టు, ఎంతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దాని ప్రకారంగా నిర్భయ యాక్ట్ అని ఇలాంటివి వచ్చినాయి, కానీ దానివల్ల పెద్దగా ఆడపిల్లలకి పెద్దగా ఏమి న్యాయం అయితే జరగలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి గొడవ పెడుతూనే ఉంటాము. ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటుంది, కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమి కనపడలేదు. ఇక్కడ బాధించే విషయం ఏంటంటే ఈ నిర్భయ కానివ్వండి, దిశ కానివ్వండి, ఇంటి బయట ఎక్కడో తెలియని వాళ్ళతో జరిగింది. ఇక్కడ అమ్మాయి తన సొంత ప్లేస్లో, తన సొంత వర్క్ ప్లేస్లో ఎంతో ఆదమర్చి అలసిపోయి నిద్రపోయిన టైంలో ఇలా జరగటం అనేది చాలా హృదయాన్ని కలిచివేస్తుంది ఇష్యూ ఇది. నేరస్తులు ఎవరో త్వరగా పట్టుబడాలి. పోలీస్ వాళ్ళు ఈ పొలిటికల్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడి న్యాయం జరిపించాలి. సిబిఐ వాళ్ళు వచ్చారు కాబట్టి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తత్వర న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకి మా అందరి తరఫున
హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. చాలా సాడ్ నీచంగా జరిగిన ఇన్సిడెంట్, డాక్టర్ పల్మనాలజిస్ట్కి జరిగిన ఇన్సిడెంట్ జీవించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ యాజ్ అ యంగ్ డాక్టర్స్ అంటే ఒక కాలేజ్లోనే అట్లాంటి సేఫ్టీ లేదు అంటే, ఇక్కడ డ్యూటీ డాక్టర్కి సేఫ్టీ లేదు, నార్మల్ మహిళకి